నా పేరు హరికృష్ణ నాయుడు అండి. ఏం చేస్తారు సార్ మీరు? నేను బెంగుళూరులో ప్రైవేట్ ఎంప్లాయీ అండి. బెంగళూరులో ప్రైవేట్ ఎంప్లాయ్. సార్ ఎక్కడ ఏ నియోజకవర్గం సార్ మీరు? మాది పుట్టపర్తి నియోజకవర్గం అండి. పుట్టపర్తి నియోజకవర్గం. సార్ ఏంటి సార్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు? ఈరోజు యువతను ఆదర్శంగా తీసుకుంటున్నారు ఆయన అని అంటున్నారు. యువత ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అరేంజ్ చేసి ఇలా ఎన్నో ఉద్యోగాలు కల్పించామని అంటున్నారు కదా. ఈ 5 ఏళ్ళలో మీరు ఎలాంటి ప్రభావం చూసారంటారు? ఏంటి అసలు ఎలా ఉంది? ఒక అధికారి ఒక రాజకీయ పార్టీ గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ విమర్శించేంత పర్సనల్గా తీసుకోండి కానీ ఒకటి ప్రతిపక్షానికి అంటే వైసీపీ పార్టీకి ఒకటి అడాలనుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది. తర్వాత పాదయాత్ర అంటారా, ఓదార్పు యాత్ర అంటారా, 2014 నుండి 2019 వరకు పాదయాత్రలో భాగంగా కొన్ని ప్రామిసెస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అసెంబ్లీ సాక్షిగా దాన్ని అప్రూవ్ చేశారు. రాజధాని ఎక్కడైనా పర్లేదు, దానికి మేము సహకరిస్తామని చెప్పారు. రాజధాని కోసం 30,000 ఎకరాలు కేటాయించండి, ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు. అధికారంలోకి రాగానే ఆ రాజధానిని 3 భాగాలుగా విభజించాలని, 3 రాజధానులు పెట్టాలని చెప్పి అన్నారు. ఆ 3 రాజధానులు దేనికండి? 3 రాజధానులు ఏం చేసుకుంటారు? ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే, కులాల మధ్య చిచ్చు పెట్టడానికే, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే, దేనికండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్పగలడు? అలాగే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వల్ల కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షల మంది రైతులు బాగుపడతారు. అది ఆగిపోయింది. 2,30,000 ఉద్యోగాలు అని చెప్పారు. ఎక్కడిచ్చారు 2,30,000 మంది ఉద్యోగాలు? అది ఇవ్వలేదు. మెగా డిఎస్సి అని చెప్పారు. మెగా డిఎస్సి ఇంతవరకు రిలీజ్ చేసింది లేదు. తర్వాత ఈ డిఎస్సికి అప్లై చేయడానికి ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుంది కదా. ఈ 5 ఏళ్లలో ఆ మెగా డిఎస్సికి రిలీజ్ చేయకపోవడం వల్ల కొంతమంది నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఏం చెప్పుకోవాలి? అదే సార్, అంటే ఈరోజు 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాం గ్లోబల్ సమ్మిట్ ద్వారా అని చెప్పి ఐటీ మినిస్టర్ గారు మాట్లాడిన సంఘటనలు చూస్తాం. ఇక్కడ రాయలసీమకి కర్నూలు రాజధాని చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు కదా. సో వీటన్నిటి మీద ఎంతవరకు అభివృద్ధి విషయంలో కానీ ఎంతవరకు చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు సార్? కంపెనీకి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కంపెనీల గురించి నేను పూర్తిగా చెప్పలేను, కానీ కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయిన కంపెనీలు కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జాకీ పరిశ్రమ అంటున్నారు, అలాగే చిత్తూరు జిల్లాలో అమర్ రాజా అంటున్నారు. ఒక కంపెనీ బయట పోవడం వల్ల దానివల్ల కలిగే నష్టం ఎంతమంది ఉంటుందో మనం గుర్తుంచుకోవాలి సార్. యువతకి ఒక కంపెనీ స్టార్ట్ చేయడం అంటే డైరెక్ట్గా 500 మందికిను, ఇండైరెక్ట్గా 1000 ఎంప్లాయీస్కి ఉపాధి అవకాశం కలిగించవచ్చు. జాకీ పరిశ్రమ రాలేదు, ప్రపోజల్ ఉండింది, రాలేదు అంటున్నారు. తర్వాత అమర్ రాజా ఫ్యాక్టరీ అనేది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. కొన్ని కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలను ఆకర్షిస్తున్నారు. అవును సార్, మరి ఏంటి ఎలా ఉండబోతుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? పయ్యావుల కేశవ్ గారు అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారండి ఈ నియోజకవర్గంలో. అంటే ఎందుకని సార్ పయ్యావుల కేశవ్ గారు ఎందుకు గెలుస్తారని అంటారు? మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అండి ఇతను. మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అండి. అటువంటి నాయకుడు మళ్ళీ ఉరవకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుస్తారని నేను నమ్ముతున్నాం సార్. అంటే ఓవరాల్ ఏపీలో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈసారి? ఏం చెప్తారు? ఫ్యూచర్ భవిష్యత్ అని నేను చెప్పలేము, కానీ అండి ప్రజలు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సార్. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. సార్ మీ పేరు? ఆనందరాజు. ఆనందరాజు గారు ఏ ఊరండి మీది? శివరాంపేట. ఏ నియోజకవర్గం సార్? ఉరవకొండ. ఏం చేస్తారు సార్? వ్యవసాయం చేస్తారు. సరే, ఏం సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళు కూడా రైతు ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. మరి మీకు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు? ఈ ప్రభుత్వం మేలు జరిగింది అనుకోవచ్చు అంటారు, నష్టం జరిగిందంటారు? జరగలేదు, నష్టాలండి ఏం లేదు, అసలు శూన్యం. అంటే ఎందుకని సార్? ఏం చేస్తుంటే కదా, ఏదన్నా పనులు చేస్తుంటే కదా చెప్పేది. చేయకపోవడం వల్ల ఏం చేసినాడు? రాజధానిలే, పోలవరంలే, ఈడ రేట్లన్నీ అత్యవసర మొత్తం కొనే రేట్లన్నీ, తిండి రేట్లన్నీ భారీగా పెరిగిపోయాయి. దానివల్ల ఏం తగ్గలే. గ్యాస్ పెరిగిపోయా, డీజిల్ పెట్రోల్ పెరిగిపోయా, ఏం ప్రాబ్లం లేదు, అంతా నష్టం. అంటే ఇప్పుడు గతంలో ట్రిప్పులే, సబ్సిడీలే, ట్రాక్టర్లే ఏం లేదు, అసలు ఏం లేదు, శూన్యం అంతా. సరే అండి, ఇక్కడ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మెగా డ్రిప్ ఇరిగేషన్ అంటూ పైప్ లైన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రభుత్వంలో దాన్ని ఏమైనా పూర్తి చేశారా? దాని గురించి ఏమి చేయలే, 5% చేసినారు అంతే. ఎక్కడో వాళ్ళు ఏదో ఊరికి ఒకరికి, మండలానికి ఒకరికి, 2-5 మందికి అంతే, అంత తప్ప ఏమి లేదు. అంతే. మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి చేశారా సార్? రోడ్ల విషయంలో కానీ ఏంటి ఏమైనా పట్టించుకున్నారు? ఏమి చేయలేదు.
ఆ ఒక్క రోడ్డు వేసినారు ఒకటి, ఆ రోడ్డు కానీ ఇప్పుడు పర్లు చీలుతారు. ఏం ప్రయోజనం లేదు. చేసి మొన్న చేసినారు అంతే, పర్లు చీలిపోయింది రోడ్డు అంతా. సరే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే పయ్యావుల కేశవ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కదా 15 సంవత్సరాల నుంచి కూడా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నారు కదా, మరి ఆయన ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారా? ఏంటి కంపల్సరీ చేస్తాడు, కేశవ కంపల్సరీ చేస్తాడు. ఇంతకు ముందు చేసినాడు, అభివృద్ధి చేసినాడు. నీళ్లు వచ్చినాయి, ఈ కొండ మీద నీళ్లు అక్కడ సపరేట్ గా పైప్ లైన్ తీసి తెప్పించినారు. ఇంతకు ముందు నీళ్ళు లేకపోతే పంచాయతీలు బోర్లు వేసి వాటర్ ఇచ్చినాడు, పైప్ లైన్ తీసి. సో ఓవరాల్ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఏం చెప్తారు? ఎన్నికల్లో మొత్తం అంతా ఈసారి 70% టీడీపీనే. ఓకే సార్, నా పేరు లాలేము. ఏం చేస్తుంటారన్న మీరు? వ్యవసాయం చేస్తున్నారు. ఏ ఊరు అన్న మీది? జల్లిపల్లి. ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం. ఊరుకొని నీరజ్. ఓకే, ఎట్లా ఉంది జగన్ ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళు కూడా, ఎలా అనిపించింది? ఏంటి అసలు జగన్ ప్రభుత్వం మాకేం నచ్చలేనా? ఎందుకనన్నా? ఏంటంటే ఆయన చేసే పనులు అట్లా నచ్చలే మాకు. ఆయన చేసేటివి పనులు మాకు నచ్చలే. అంటే మీకు పథకాలు ఇస్తున్నాం, బట్టర్నకు డబ్బులు వేస్తున్నాం అంటున్నారు కదా. ఇంతవరకు ఆయన పథకాల్లో ఏంది లేదు, ఏంటివి లేవు నా పథకాలు లేవు, ఏంటివి లేవు. మరి ఎట్లా ఉంది రైతు వారికి, ఎలా ఉంది ఈ ప్రభుత్వం? రైతు కంటే చాలా దెబ్బ. రైతు వల్ల బతికే ఉపాయం అంటే ఏంది లేదు జగన్ అంటే. అంటే దెబ్బే రైతుకి, అదే రైతు కల్లా. అంటే ఈ ప్రభుత్వం ఏమన్నా వచ్చి అన్న క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ ఏంటివి రాలేదు ఇంతవరకు అయితే, ఏంటివి రాలే. చాలా దెబ్బ రైతు. గతంలో వచ్చాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మళ్ళీ ఉరికే అంటకన్నా ఏంటి ఓటు వస్తుండే, ఏంటి ఓటు తీసుకుంటుండే బ్యాంకుల్లో. ఈయన వచ్చినాక బ్యాంకుల్లో ఏంటివి తీసుకునేది లేదు. మెయిన్ మరి ఇక్కడ మెగా డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేశారు కదా గత ప్రభుత్వంలో, దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా ఈ ప్రభుత్వంలో? పైప్ లైన్ విషయంలో కానీ ఏంది లేదు నా ఈ ప్రభుత్వంలో. ఆయన అప్పుడు ప్రభుత్వంలో ఉచితంగా డ్రిప్ అవన్నీ ఇచ్చినాడు, కానీ ఈయన ప్రభుత్వంలో ఏందే కానీ వీళ్ళు ఉచితంగా ఏంది లేదు. ఈయన ఏమన్నా పట్టించుకుంటున్నారా కేశవ్ గారు, పయ్యావుల కేశవ్ గారు? కేశవాన్నే మళ్ళీ మెల్లగా పట్టించుకుంటాను. కేశవాన్నే మళ్ళీ పనులే మళ్ళీ బాగా జరిగినాయి. వాళ్ళు ఉన్న 2 నెలలు బాగా జరిగినాయి పనులు. ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చినాక పనులు అనేది ఏంటి జరగలేదు. ఈ 5 ఏళ్ళ నుంచి మీకు సాగునీరు అనేది ఏంటి లేదు, ఊరికి సాగునీరు లేదు, ఏది లేదు. అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వర రెడ్డి గారు వైసీపీ నుంచి, కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఇద్దరులో ఎవరు వచ్చే అవకాశం ఉందంట? ఇద్దరులో పయ్యావుల కేశవ్ గారినే వచ్చేది. ఆయన ఎందుకు కోరుకుంటున్నారన్న? ఆయన ఎందుకు కోరుకుంటారంటే ఆయన 2 మంచి పనులు చేస్తాడు కాబట్టి కోరుకుంటున్నాడు. విశ్వేశ్వర రెడ్డి అన్న ఏం మంచి పనులు చేసినాడు, ఆయన పయ్యావుల కేశవ్ అన్న 2 మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి జనాభా కూడా అవమానంతో నీకు ఏటకు పోయినా కూడా అట్లే వెళ్ళొస్తున్నారు. పల్లెల కన్నా పో ఏటకన్నా పో అట్లే వస్తున్నారు. ఈయన ఎమ్మెల్యే అయినా కూడా దాంట్లో ఏం ఉపాయం లేదు, చేసింది లేదు, ఏం ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఆంధ్రాలో? ఆంధ్రాలో మొత్తం ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఆంధ్రాలో ఎన్నికలు అంటే బాగుందన్న, ఓపెన్ బాగుంది. మీ పేరు? నా పేరు రామాంజనేయులు. ఏం చేస్తున్నారు? నేను రైతు కూలీగా పనిచేస్తున్నాను. ఏ ఊరు? మరి జల్లిపల్లి గ్రామం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా. ఉరవకొండ నియోజకవర్గం మాది. అన్న మరి గత ప్రభుత్వంలో చూసారు కదా, ఇక్కడ రైతులకి మెగా డ్రిప్ ఇరిగేషన్ అంటూ కూడా పైప్ లైన్ స్టార్ట్ చేసింది తెలుస్తుంది. మరి దాని విషయంలో ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా, పూర్తి చేసింది అంటారా? ఏంటి అసలు ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ గారు ఉన్న సమయంలో డ్రిప్ ఇరిగేషన్ పూర్తి చేశారు కొంతవరకు. 2019 సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉండింటే ఆ డ్రిప్ ఇరిగేషన్ పూర్తి చేసి ఉండేవారు. ఎవరు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ డ్రిప్ ఇరిగేషన్ అంతటితో ఆగిపోయింది. రైతులు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. అది పూర్తి అయి ఉంటే ఎలా ఉండేదన్న? ఎంతమంది బాగుపడేవాళ్ళు అంటారు? అది పూర్తి అయ్యి ఉంటుంటే ఈ జల్లిపల్లి గ్రామము, ఉదురుపుకొండ, శివరంపేట, కొర్రకొల్ల, ఉదురుపుకొండ చాలా గ్రామాలన్నీ బాగుపడి ఉండేవారు. రైతులు కూడా బాగుపడి ఉండేవారు. అది నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో సాగునీటి విషయంలో ఏం పట్టించుకున్నారు? సాగునీటి విషయం అంటే కొంతవరకు పట్టించుకుంటారు, కాకపోతే రైతుల విషయంలో కొంచెం వెనకబడిపోయింది. మరేంటి గతంలో లాగా ఇన్పుట్ సబ్సిడీలు కానీ, క్రాప్ లోన్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ మోటార్లు కానీ, స్పేర్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వంలో వాడే డ్రిప్కి సంబంధించిన విషయంలో ఏ ఒక్కటినూ వాళ్ళు నెరవేర్చలేకపోయినారు. ఇవ్వలేదు. మరేంటి ఎలా ఉంది మీ ఊర్లో? రోడ్లు ఏమన్నా వేసారా, అభివృద్ధి చేశారా? ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి, కొనుక్కోగలుగుతున్నారా? కరెంటు బిల్లులు కానీ? కరెంటు బిల్లులు పెంచారు, ధరలు నీకు దుకాణం లేకపోతే ధరలు కూడా పెంచారు. సిమెంట్ రోడ్లు ఏవి వేయలేదు, అంతటితో ఆగిపోయినాయి.
మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు, ఏం చెప్తారు? ఎలక్షన్లు వస్తున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలో బాగా హోరాహోరీగా ఉంది. హోరాహోరీగా ఉన్నప్పటికీ పయ్యావుల కేశవ్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు ఆయన ఎందుకు కోరుకుంటున్నారు? పయ్యావుల కేశవ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఏమన్నా పనులు చేశారంటారా? గత 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు ఏమన్నా పని చేశారు ఇక్కడ? గత 5 సంవత్సరంలో రైతులు కొంతవరకు న్యాయం చేశారు. వాళ్ళు 2019లో ఆయన గెలిచి ఉండింటే, ప్రభుత్వం పైన వచ్చింటే రైతులకు చాలా మంచి చేసేవారు. అదే